ప్రైజ్ ద లార్డ్. దేవుని నామకి స్తోత్రములు కలుగునుగాక. దీని బిడ్డారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం మనము. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. నిర్గమ 14:14. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెను. దేవుని బిడ్డారా, లేచినప్పటి నుంచి మరి ఇతరులతో, బంధువులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, లేకపోతే మరి మీరు ప్రేమించినటువంటి వారే మీకు వ్యతిరేకమైపోయి లేచినప్పటి నుంచి వారు మీతో పోరాటం చేస్తూ ఉంటారనుకోండి. ఆ విధంగా పోరాటం చేసినప్పుడు సేరుకు సవాసేరు అనుకుంటా మీరు కూడా ఆ పోరాటంలో నోటికి నోరు ఇచ్చి మీరు పోరాటం చేయకండి. బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఎవరైనప్పటికీ నీ దేవుని బిడ్డ నువ్వేం చేయాలి? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే మరి ఇతరులు ఎన్ని మాటలు అనినప్పటికీ నువ్వు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి. అంతే. కుక్క కరిచిందని నువ్వు కూడా పోయి కుక్కను కరుస్తావా? లేదు కదా. అంతే. మళ్ళీ కుక్కలు అనుకో, ఏనుగు పోతుంటే ఎన్నో కుక్కలు మొరుగుతుంటాయి కదా. అంతే. కనుక నువ్వు వెళ్తూ ఉంటే వచ్చిపోయే దారిలో కూడా ఎన్నో విషయాలు మనం లోకంలో వింటున్నాం కదా. వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళను చూస్తున్నాము. దేవుని బిడ్డ, మరి నువ్వు మాత్రము ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. మనుషులు నీ మీదకి యుద్ధంలాగా పోరాటానికి వచ్చినప్పటికీ నీలో ఏ తప్పు లేకపోయినా, ఏ అన్యాయం లేకపోయినా నీ మీదికి పోరాటానికి వచ్చినప్పుడు నువ్వు ఉట్టిగానే వాళ్ళను నోట్లో నోరు పెట్టి మాట్లాడకుండా ఉట్టిగా కూడా ఏడవద్దు. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించు. ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయాలి. దేవుడు ఏమంటున్నాడు? నేను మీ పక్షాన ఉండి యుద్ధము చేస్తాను. యుద్ధము యెహోవాదే. అంతే. న్యాయం చేసేవాడు ఆయనే, తీర్పు తీర్చే దేవుడు ఆయనే. మీ పక్షాన, మన పక్షాన ఉండి వ్యాజ్యం ఆడేవాడు యేసయ్యనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మరి మీతో యుద్ధము చేయవారితో ఆయన యుద్ధము చేస్తాడు. మీతో పోరాడు వారితో పరిశుద్ధాత్మ దేవుడే పోరాడతాడు. నువ్వు మౌనంగా ఉండాలి. అంతే. నువ్వు నీ కళ్ళ ముందే తీర్పును నువ్వు చూస్తావు కాబట్టి మౌనంగా ఉండి దేవునికి నీ యొక్క సమస్యను, నీ పోరాటాన్ని అప్పగించు. తప్పకుండా నువ్వు జయ జీవితాన్ని పొందుకుంటావు. ధైర్యం కలిగి మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించి జయ జీవితం పొందుకోమని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం. నాయన, ఎంతమంది బిడ్డలైతే నాయన అనేకుల దృష్టిలో ఉండి ప్రభా అన్యాయంగా ప్రభా పోరాడుచున్నారో తండ్రి, వారి పక్షాన ఉండి మీరు వ్యాజ్యం ఆడతాను అంటున్నావు, ఊరక ఉండమంటున్నావు. ప్రభా, నీ బిడ్డలు మౌనంగా ఉండి నీ సన్నిధిలో వారి వ్యాజ్యం అంతా అప్పగించుకొని జయ జీవితం పొందుకొనటకు నీ కృపదయ చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.